కరుణించి మమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. దేవా, ప్రజలు నీకు స్తుతించుదురు గాక. ప్రజలందరూ నీకు స్తుతించుదురు గాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక. దేవా, ప్రజలు నీకు స్తుతించుదురు గాక. ప్రజలందరూ నీకు స్తుతించుదురు గాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. పరిశుద్ధ కీర్తన దీవించును గాక. ఆమేన్. ఈ యొక్క కీర్తనలో మనం చూసినట్లయితే మొత్తం అంతా కూడా దేవుడిని స్తుతించును గాక, స్తుతించును గాక. భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆయన స్తుతించును గాక. ప్రజలందరూ ఆయన స్తుతించును గాక. ఆయన స్తుతించడం ద్వారా జరిగే అద్భుతమైన కార్యం ఏంటంటే, 6వ చరణం ఏంటంటే, దేవుడిని స్తుతిస్తే భూమి దాని ఫలములు ఇచ్చును. దేవుడు మనల్ని ఆశీర్వదించును. దేవుడు మనల్ని దీవించును కదా. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుతారు. మనమందరూ ఆయన స్తుతించినట్లయితే గొప్ప కార్యములన్నీ కూడా జరుగుతాయి. కనుక కొద్దిసేపు మన 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని హృదయపూర్వక దేవుని యొక్క నామాన్ని స్తుతిద్దాం. ఆయన యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఆయన యొక్క నామాన్ని గొప్ప చేద్దాం. ఆయన కీర్తిద్దాం. మనసారా దేవుని కీర్తించుకుని ఆడతాం. ఆయన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, యేసయ్యా నీకు వందనములు. యేసయ్యా నీకు స్తుతులు. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, యేసు యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క నన్న బిడ్డలను మేము అందరం ఆరాధన చేయించుండగా, ఇది మహిమపరుస్తుండగా, ఇది స్తుతిస్తుండగా, ఇది కీర్తించుకొని ఆలోచించగా మాతో మీరు ఉండి ఉన్నారని మేము స్తుతిస్తున్నాం ప్రభువా. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. వందనములు రాజు రాజా, ప్రభువా నీకు వందనములు. ఆత్మాభిషేకమా నీకు వందనములు. ఆత్మస్వరూపి నీకు వందనములయ్యా. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యేసయ్యా నీకు వందనములు. నా రాజా నీకు వందనములు. రక్షించుకున్నదేవా, సృష్టికర్త నీకు వందనములు ప్రభువా. స్తుతిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు చెప్పుచున్నాం ప్రభువా. నీకు వందనములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు మన నోళ్ళు తెరిచి ఆరాధించాలి. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉండి ఉన్నాడు. ఆయన మన స్థితిని స్వీకరించాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు గొప్ప దేవుని ఆరాధించాలి. ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయన కీర్తించుకుని భయపడదాం. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మాభిషేకమా, త్రియేక దేవాని ఆద్యంతమైన దేవాని నీకే స్తుతి. బంగారం అది నీకు సాటి రాగలదా. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. నా బంగారమా నీవేసయ్యా, నా బంగారమా నీవేసయ్యా. నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు. నీవే నాకు
అది నీకు సాటి రాగలవా నా బంగారమా యేసయ్యా నా బంగారమా యేసయ్యా నీవే నాకు నీవే నాకు కోట్లుగా ధనం ఉన్నాం ప్రభా, నీకు సాటి రాలేదయ్యా. తండ్రి మా ధనమంతా లేదు ప్రభా, తండ్రి స్నేహితులు ఎంతమంది ఉన్నా వాళ్ళు నీకు సాటి రాదు ప్రభా. మా స్నేహితులు ఏవయ్యా తండ్రి ఎంత బంగారం ఉన్నా ఎన్ని మేడం ఇద్దరు ఉన్నా తండ్రి ఏది నీకు సాటి రాదు ప్రభా. అన్ని కూడా మాకు నేనే ప్రభా. తండ్రి నీకు కీర్తనకు సంబంధించిన రీతిగా నేను స్తుతించినప్పుడు తండ్రి యొక్క భూమి ఫలించిందని సెలవిస్తున్నావు ప్రభా. ఈరోజు మేము నిన్ను స్తుతించుండగా మా కుటుంబం ఫలింపచేయండి ప్రభా. మమ్మల్ని అభివృద్ధి పరచండి, ఫలింపచేయండి ప్రభా. మాకు తోడే నడిపించండి. ఈ శేశ్వర పరిశుభ్రామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. కూర్చున్నాము. ఈ సమయంలో మనందరం కూడా కలిసి ప్రార్థన చేద్దామని సాక్ష్యం చెప్తున్నాం. నేను ఏమని సాక్ష్యం చెప్తుందో మనం విన్నాం కదా. దేవుడు తన కుటుంబాన్ని దీవించాలి, ఆశీర్వదించాలి, వాళ్ళని అభివృద్ధి పరచాలని, తన భర్తకి సంపూర్ణమైన రక్షణ ఇచ్చి దేవుని సన్నిధికి తీసుకుని రావాలని ప్రతిఫల విషయంలో, అలాగే వాళ్ళ దేవుడు ఇంకా భయభక్తులు కలిగి దేవుళ్ళు ఉండాలి. ఈ విషయాలన్నిటి గురించి ప్రార్థన చేస్తూ దేవుడు వాక్యంలోనే మనందరితో మాట్లాడతాం. అందరూ పుస్తకంలో ప్రార్థన చేయండి. ఏ దినము మాకు ఏది అవసరమో ప్రభా ఇస్తాయి తండ్రి నాన్న. దేవ మాతో ఉన్నవాడిని అనువాడిని నీ ఒకరు ప్రభానికి తండ్రి. ఇదిగో దేవయ్యా సమయంలో రాజా ప్రభా తండ్రి. ఇదిగో దీవెన బట్టి వాడిని తన భర్తను బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నాడు ప్రభా తండ్రి. వేరే తండ్రి తన మనసులో తండ్రి నాన్న తలంపులో ఉదయంలో తండ్రి ఇస్తాయా ఏదైతే నాన్న బాధ లేదా ఉందో ప్రభా గ్రహించే దేవుడు నాన్న ప్రభా. తనలోకి రాకముందే ప్రభా వేస్తే నువ్వు వెలిగి ఉన్నావయ్యా ఇస్తాను తండ్రి. తన భర్త పట్ల నాన్న ఇంకను మారు మనసును చెందేలాగా ప్రభా నీ సన్నిధానంలోకి వచ్చేలాగా సహాయం ఉండాలి ప్రభా. దేవా నాన్న రాత్రి నాన్న తండ్రి నువ్వు మాట్లాడమని అడుగుతున్నాను, ఉదయాన్ని తెరవమని అడుగుతున్నామయ్యా. దేవానికి స్తోత్రములు ప్రభా తండ్రి. ఇదిగో తన కుటుంబాన్ని కూడా నాన్న నీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాను. వారు చేస్తున్న ప్రయాణాల్లో పనిపాట్లో కూడా తోడే ఉండమని అడుగుతున్నాను అయ్యా. స్తోత్రములు. ఇదిగో నాన్న తండ్రి తన జీవితంలో తండ్రి నాన్న ఒక్కటే కొడుకు ప్రభా తండ్రి. దేవ బిడ్డల కొరకు ఎంతగానో నాన్న ప్రభా తండ్రి అడుగుతుందయ్యా నాన్న. దేవానికి సహాయం దయచేసే దేవుడు ప్రభా తండ్రి. వారిని సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా ప్రభా వేస్తాయి. ఎవరిని అవమానపరిచే దేవుడు కాదయ్యా ప్రభా వేస్తాయా తండ్రి. నీ బిడ్డలుగా నాన్న ఇదిగో నాన్న నీకు తండ్రి వారిని చేతులు అప్పు చెప్పుచున్నానయ్యా. నీకు స్తోత్రము ప్రభా నాన్న. తన గర్భాన్ని మీరు తాకమని అడుగుతున్నాను, ముట్టమని అడుగుతున్నానయ్యా ప్రభా. తన గర్భాన్ని మీరు తెరవమని అడుగుతున్నానయ్యా.
40 దినాలు నాడు ప్రార్థనలో ప్రభా యేసయ్య తండ్రి దేవకన్నీ కూడా మేము పెట్టి ఉన్నామయ్యా నీ ముందు ప్రభా యేసయ్య తండ్రి దేవాన్ని అడుగుచున్నాం నేను ఏడుకొనిచున్నామయ్యా నీకు స్తోత్రం నీ కార్యముగా ఇచ్చేయండి ప్రభా తండ్రి పరిశుద్ధాత్మలుగా నీ కుటుంబం పట్ల నాన్న నీ కార్యము నీ చిత్తమును జరిగించి నాన్న మీరే మహిమ పొందుతమని అడుగుచున్నాను ఉడికినంతలో నాయన యేసయ్య మీ నుండి నడిపించమని అడుగుచున్నాను యేసయ్య నాన్న నీ రాసిన మీ నాన్న అస్తాలు చేతిగా చెప్పుకుంటగా ప్రభా దేవా నోటికి తోడుగా మీరే ఉండి నాన్న యేసయ్య నీ ఆత్మతో నీ కృపతో అభిషేకించుకొని ప్రభా యేసయ్య నాన్న మీరు మాట్లాడమని అడుగుతున్నాను దేవా కుటుంబానికి మాకు నువ్వు ప్రభా తండ్రి ఏదైతే నాన్న నువ్వు దాచి ఉంచి ఉన్నావో ప్రభా నాన్న తండ్రి అని నువ్వు బయలుపరిచి మాట్లాడమని అడుగుతున్నావు ప్రభా నాన్న ఇంకా మేము కదర్చబడాలయ్యా ప్రభా తండ్రి ఇంక నువ్వు మాకు మారు మనసు కావాలయ్యా ప్రభా తండ్రి ఇంక నువ్వు మాలో ఉన్న తప్పుదమ్ములు ప్రతిదీ నాన్న విడిచిపెట్టు ప్రభా తండ్రి దేవా నీకు దగ్గరగా నాన్న నీలో నాన్న మేము ఉండేలాగా ప్రభా తండ్రి నీ చిత్తం మీ అధికారం గ్రహించుకొని లోకంలో మేము బ్రతికేలాగా ప్రభా ఇస్తాయా అట్టి నాన్న తల్లి జీవితం కలిగి మేమందరం ఉండేలాగా ప్రభా దేవ ఘనత మహిమ ప్రభావం మీరు ఒకరు ఆలోచించుకోమని యేసునామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఆమేన్. ఓకే, ఇప్పుడు మనందరం కూడా వాక్యం గురించి సిద్ధపడదాం. దేవుడు ఏదైతే ఈరోజు అందరితో మాట్లాడతారో ప్రత్యేకంగా ఈ కుటుంబంతో ఏదైతే మాట్లాడతారో ఆ వాక్యాన్ని మనం విందాం. చెప్పండి కొడుతూ పాస్టర్ గారికి అందరూ బాగున్నారా? చాలా సంతోషం. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఏదైతే వాగ్దానం ఇస్తాడో ఆ వాగ్దానాన్ని సంతోషంతో అంగీకరించాలి. అలాగే డానియల్ దీవెన పట్ల దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చి ఉంటాడు. మర్చిపోయారేమో. మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో కూడా దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో దేవుని వాగ్దానాలని సంతోషంతో అంగీకరించాలి. ఎలాంటి వాగ్దానాలు దేవుడు ఇస్తాడో కొన్ని వాగ్దానాలు ఈ రాత్రి తెలియజేసుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక ముందు చూద్దాం. పదకొండవ అధ్యాయము 19వ వాక్యం. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముగా అంగీకరించెనో. చాలు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని సంతోషంతో అంగీకరించాలి. గమనించండి, ఈ 2022వ సంవత్సరంలో ప్రారంభంలో దేవుడు మీకు వాగ్దానాలు ఇచ్చాడు. అలాగే ప్రతిరోజు ప్రార్థనల ద్వారా ఆరాధన ద్వారా దేవుడు చాలా వాగ్దానాలు మనకి ఇస్తున్నాడు. ఆ వాగ్దానాలు మనం ఏం చేయాలంట? సంతోషంతో అంగీకరించాలి. ఈ లెంట్ డేస్ ప్రేయర్ ద్వారా ప్రతి కుటుంబంలో దేవుడు రకరకాల వాగ్దానాలు ఇస్తున్నాడు. అవి మర్చిపోకూడదు. దేవుడు ఇచ్చిన కొన్ని వాగ్దానాలు ఈ రాత్రి మనం తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యము. ప్రకటన 2:10. ఇదిగో శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే శ్రమ కలుగుతుంది, కానీ మరణము వరకు నమ్మకముగా ఉండు.
నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని వాగ్దానం చేశాడు. కొంతకాలమే ఉండి కొంతకాలంలో కూడిపోకూడదండి. మరణము వరకు నమ్మకంగా ఉండాలి. వివాహమైనప్పుడు భార్యాభర్తల ప్రమాణాలు అంటే మరణము తప్ప ఏది మనని వేరు చేయకూడదు. రూతు తన అత్త అయిన నయోమితో అదే ప్రమాణం, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు. చూసారండి ఎటువంటి వాగ్దానాలు, ప్రమాణాలు. అలాగే ఏలియా, ఎలీషాలు చూస్తున్నప్పుడు దేవుడు ఏలియాని పిలుస్తుంటే ఎలీషా అంటాడు, మరణము తప్ప ఏది వేరు చేయకూడదు. అవసరమైతే మరణం కూడా నీవు ఎక్కడ మరణిస్తావో నేను కూడా అక్కడే మరణిస్తాను. చూసారండి ఎలాంటి ప్రమాణాలు చేసుకున్నారు వాళ్ళు. అలాగే యోనాతాను, దావీదు కూడా ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నారు. ఎవరైతే శ్రమల్లో, శోధనలో దేవుని కొరకు నిలబడతారో చివరి వరకు బ్రతికినంత కాలం వారికి దేవుడు జీవ కిరీటం ఇస్తానంట. ఇది దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం. కనుక మనం మరణము వరకు నమ్మకముగా ఉండాలి. కొంతకాలం నమ్మకముగా ఉండి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి, మళ్ళీ కొంతకాలం నమ్మకముగా ఉండి మళ్ళీ పాపములో పడిపోయి, మరలా కొంతకాలం నమ్మకముగా ఉండి మరలా వెనక్కి వెళ్ళిపోయి అలా ఉండకూడదు. మరణము వరకు ఎవరైతే నమ్మకముగా ఉంటారో వారికే దేవుడు జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేశాడు. జ్ఞాపకం చేసుకోండి, మీకు జీవ కిరీటం కావాలి అంటే మరణము వరకు నమ్మకముగా ఉండాలి. లెంటి డేస్లో నేను నమ్మకముగా ఉంటాను, ఆదివారం నేను నమ్మకంగా ఉంటాను, పెండ్లి కాకముందు వరకు నమ్మకంగా ఉంటాను, నేను అనుకున్నవి అయిపోయే వరకు నమ్మకంగా ఉంటాను, తర్వాత వదిలిపెడతాను అనడానికి లేదు. మరణము వరకు నమ్మకంగా ఉండాలి. ఒకటి. రెండవదిగా చూద్దాం, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. హేతువు చేత ఆ, ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఆత్మవిశ్వాసం. ఆయన కాపాడగలడు అని నేను రూఢిగా నమ్ముచున్నాను. రెండవ దేవుడు మనకిచ్చిన రెండవ వాగ్దానం ఆత్మవిశ్వాసం. నేను ఎవరినైతే నమ్ముతున్నానో ఆయన నేను రూఢిగా ఎరుగుతున్నాను. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా ఆయన నన్ను కాపాడగలడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆత్మవిశ్వాసం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన దేవుడు మనలను కాపాడగలడు. సింహాలు బోనులోనైనా కాపాడగలడు, అగ్ని గుండంలోనైనా కాపాడగలడు, చెరసాలలోనైనా కాపాడగలడు, సముద్రాల్లోనైనా కాపాడగలడు, ఎక్కడైనా అరణ్యాల్లోనైనా కాపాడగలడు. మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు కాపాడడానికి సమర్థుడు. హల్లెలూయా. రెండవ వాగ్దానం ఆత్మవిశ్వాసం. నేను నమ్మిన దేవుడు నేను ఎరుగుదును, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన నన్ను కాపాడగలరు. మనుషులు కాపాడలేని పరిస్థితి వచ్చినా, మనుషులందరూ చేయి విడిచిపెట్టినా ఆయన మాత్రం కాపాడుతాడు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. 3వ వాగ్దానం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం మనందరికీ కంఠస్థం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అనగా నువ్వే, వాక్యం వింటున్న నిన్నే, మనిషిని, తన పోలికలో తన స్వరూపమందున్న మానవ జాతిని ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడుడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను
మూడవదిగా నిత్య జీవము అనే వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. ఏమిచ్చాడండి? నిత్య జీవం. ఈలోక జీవనం శాశ్వతమైనది కాదు. కొంతకాలానికి ఈ లోకం వదిలిపెట్టేయాల, ఈ ఆశలు వదిలిపెట్టేయాల, ఈ శరీరాలు వదిలిపెట్టేయాల, ఈ బంధాలు వదిలిపెట్టేయాల, బాంధవ్యాలు వదిలిపెట్టేయాల, స్తుతి ఆరాధనలో పాడినట్టు వెండి బంగారం వదిలిపెట్టేయాల, స్నేహితులు వదిలిపెట్టేయాల, అన్నీ వదిలిపెట్టేయాల. కనుక దేవుడు నీకు నిత్య జీవమునిస్తాడు. ఎవరికి? తన కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడికి. ఎవరైతే దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో అటువంటి వారికి ఆయన ఏమిచ్చాడు? నిత్య జీవం ఇచ్చాడు. ఎందుకు? ప్రేమించాడు కనుక. దేవుడు నిన్ను ప్రేమించి నీకు నిత్య జీవం ఇచ్చాడు. తల్లిదండ్రులు నిన్ను ప్రేమించి ఈ లోకంలో బ్రతుక్కోరా అని ఒక 2 ఎకరాల భూమి ఇస్తారు, ఇక్కడ నివాసం చేసుకుని ఒక ఇల్లు ఇస్తారు, ఇదిగో ఈ డబ్బులు కడుతున్నాను, ఈ ఉద్యోగం చేసుకుని బ్రతుకు అని ఇవి ఇస్తారు. ఇవి శాశ్వతమైనవి కాదు, కొంతకాలం వరకు ఉండి పోతాయి. కనుక దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవం ఇచ్చాడు. కనుక నిత్య జీవాన్ని పోగొట్టుకోకూడదు. ఒక ధనవంతుడు అధికారి పరుగెత్తుకొని వచ్చి ప్రభువా నాకు నిత్య జీవం కావాలంటాడు. మార్కు 10:17-22. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయంలో అర్ధరాత్రి వేళ నికోదేము వస్తాడు, నేను దేవుని రాజ్యానికి వారసుని నమ్మాలి, చూడాలి. వీళ్ళందరూ ప్రయాసం ఏంటంటే నిత్య జీవం కావాలనే. నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలండి? కుమారుని యందు విశ్వాసం ఉంచాలి, నీటి మూలముగా ఆత్మ మూలంగా బాప్తిసం తీసుకోవాలి, క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకాలి. కనుక దేవుడు మనకు మూడవదిగా నిత్య జీవం ఇస్తాడండి. నెక్స్ట్ మాట చదవండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యంలో ఏమని రాయబడింది? జకర్యా 3:4. దూత దగ్గరకు నిలిచున్న వారిని పిలిచి ఇతను మైలు బట్టలు తీసివేయమని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించి ఉన్నాను అని సెలవిచ్చారు. హల్లెలూయా. నీలో ఉన్న మైల వస్త్రం తీసివేసి నీకు ప్రశస్తమైన వస్త్రం ఇస్తాడట. హల్లెలూయా. నీలో ఉన్న పాపపు వస్త్రం తీసివేసి నీతి వస్త్రం ఇస్తాడట. తప్పిపోయిన కుమారుడు చరిత్రలో తిరిగి వచ్చినప్పుడు వాని వస్త్రాలు తీసివేసి నూతన వస్త్రాలు తొలగించండి, బంగారం ఉంగరం పెట్టించండి, కాళ్ళకు చెప్పులు తొడిగించండి, విందు ఏర్పాటు చేయండి, నాట్యాలు ఏర్పాటు చేయండి, మనం సంతోషించుదాం, డ్యాన్సులు వేద్దాం, రండి. ఎందుకంటే నా కుమారుడు తిరిగి బ్రతికాడు, తిరిగి వచ్చాడు అని. కనుక దేవుడు నీలో ఉన్న మురికి వస్త్రం తీసివేసి, పాపపు వస్త్రం తీసివేసి ప్రశస్తమైన వస్త్రం నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం. మనం ధరించుకున్నది ప్రశస్తమైన వస్త్రం, ఆత్మ సంబంధమైన వస్త్రం, ఇది కాదు. కనుక దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానంలో ప్రశస్తమైన వస్త్రం. ఆ వస్త్రం రానంత వరకు నీ బ్రతుకు మురికిగానే ఉంటుంది, చెడుగానే ఉంటుంది, మైలు పడిపోయే ఉంటుంది, ధూళి దుమ్ము పడిపోయే ఉంటుంది, అపవిత్రమైపోయి ఉంటుంది. కనుక దీన్ని తీసేసి ఆయన ప్రశస్తమైన వస్త్రం. ఎందుకంటే పరలోకం వెళ్ళాలంటే ఈ వస్త్రాలతో వెళ్ళాలి కాబట్టి ప్రశస్తమైన వస్త్రాలు వేసుకొని వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పార్టీకి వెళ్ళారనుకోండి, ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఎటువంటి వస్త్రాలతో వెళ్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నన్నే ఒక ఫంక్షన్కి పిలిచారనుకోండి, నేను ఎల్లుండి ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. మన విశాఖపట్నం దొండపల్లి ఏరియాలో ఒక పెద్ద హాల్లో వాకింగ్ చెప్పడానికి ఈ వస్త్రాలతో వెళ్ళి వాకింగ్ చెప్పగలనండి? ఒక ప్రశస్తమైన వస్త్రాలు. ఎందుకంటే అక్కడ అలా ఉండాలి. ఎందుకంటే ఆ కార్యక్రమం కొంచెం మంచిగా ఏర్పాటు చేస్తాం. రేపు వెళ్తున్నాను శ్రీకాకుళం అవతల, నర్సన్నపేట అవతల
ఇలా రావుతులు వెళ్తున్నాను, ఇలాగెళ్ళి వారికి చెప్పలేను కదా. ప్రశస్తమైన వస్త్రం. ఈ లోకంలో విలువగల మనుషుల మధ్యలోకి వెళ్ళినప్పుడు విలువైన వస్త్రాలు వేసుకొని వెళ్తున్నాం. అమ్మో వాళ్ళందరూ చాలా విలువైన వాళ్ళండి, మనం అంత సింపుల్గా వెళ్ళకూడదు, వాళ్ళతో సమానంగా మనకున్నా లేకపోయినా, తిండి ఉన్నా లేకపోయినా, స్తోమత లేకపోయినా మన దగ్గర ఉన్న వాటిలో ప్రశస్తమైన అంటారు. అలాగే పరలోకం చేరే వాళ్ళకి, పరలోకం వెళ్ళేవారు ప్రశస్తమైన వస్త్రములు వేసుకొని వెళ్తేనే దూతలు లోపలికి రాణిస్తారు, లేదని గేట్ దగ్గరే ఆపేస్తారట. ఆగంటే అంటారు. ఒకడు వస్త్రాలు లేకుండా వెళ్ళిపోతున్నాడు అంటే, ఇలాగే యాకోబు పత్రిక తర్వాత చదవండి. వస్త్రాలు లేకుండా పెండ్లికి వెళ్ళిపోతున్నాడు అనుకో, ఆపెట్టాడట. ఆగు, ఎవరయ్యా నువ్వు? పెండ్లికి వచ్చాను. మరి పెండ్లికి వచ్చినాడు, పెండ్లి వస్త్రం ఏంటి? ఎట్లా బయటకు వెళ్ళిపోతాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, దేవదూతలు చూస్తున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారంట పరలోకంలో. ఎవరో ఆపడం లేదు, లోపలికి వెళ్ళిపోతున్నారు. ఆ కాపల దగ్గర ఉన్న దేవదూతలు అంటున్నారు దేవుడితో, అయ్యా వీళ్ళేంటి ఇంత ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్నారు, ఇంత తెల్ల వస్త్రం మాకంటే మెరిసిపోతున్నారు, వీళ్ళు ఎవరు? భూలోకంలో నా కొరకు ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు పడి తమ వస్త్రములు తెలుపు చేసుకున్నారు అని చెప్తాడంటే. హల్లెలూయా. చూసారా, ఎవరైతే క్రీస్తులో ఉండి మరణించి పరలోకం వెళ్తారు కదా, వారికి నూతన వస్త్రం ఇవ్వబడుతుంది. లాజరు చనిపోయినప్పుడు కూడా దేవదూతలు వచ్చి నూతన వస్త్రం ఇచ్చి పట్టుకొని వెళ్ళారు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి. కనుక దేవుడు నీలో ఉన్న మురికి వస్త్రాన్ని తీసేసి నీకు ప్రశస్తమైన వస్త్రం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన నీకు ఇచ్చాడు. ఆ వస్త్రాన్ని పాడు చేసుకోవద్దు, జాగ్రత్త. నెక్స్ట్ యెషయా గ్రంథం 62:1-2 వాక్యాలు చదవండి. దేవుడు ఇచ్చిన వాగ్దానాల్లో 5వది. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండును. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. హల్లెలూయా. మనకి ఒక కొత్త పేరు, ఈ పేర్లు ఏమి ఉండవు, ఒక కొత్త పేరుతో తీసుకొని వెళ్తారు. చూడండి, దేవుడు ఇచ్చిన వాక్యంలో ఒక కొత్త పేరు. మనిషికి భూమి మీద చాలా పేర్లు ఉంటాయి కదండి. అమ్మా నాన్న పెట్టింది ఒక పేరు ఉంటుంది, అత్తమామలు పెట్టింది ఒక పేరు ఉంటుంది, ముద్దుగా పెట్టిన ఒక పేరు ఉంటుంది, ఈదోలు పెట్టింది ఒక పేరు ఉంటుంది, స్కూల్లో ఒక పేరు ఉంటుంది. ఉదాహరణకి లావుగా ఉన్నాడు అనుకోండి, స్కూల్లో పెట్టిన పేరేంటి? అలా పండోడిని పిల్లంటారు, వాళ్ళు పెట్టిన పేరు. ఇంట్లో ముద్దు పేరేంటి? బుజ్జి, ఇంట్లో పెట్టిన పేరు. అలా అమ్మ నాన్నలు పెట్టిన పేరు ఏమిటి? ఉదాహరణకి శ్యామ్, సుందర్ అన్నారు అనుకోండి. అదే వాళ్ళ అక్క శ్యాము, అదే వాళ్ళ మేమం వచ్చిన రే సుందరగా ఇట్రారా. ఓ ఎన్ని పేర్లు ఒక మనిషికి. ఇహలోక సంబంధమైన పేర్లు ఏముండవు. పరలోకంలో ఒక కొత్త పేరు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. మనందరికీ దేవుడి కొత్త పేరు ఏంటండి? మీ కొత్త పేరు ఏంటి? ఒకప్పుడు మనందరి పేరు ఏంటి? పాపులు, పాపి. ఇప్పుడైతే ఇప్పుడండి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. భలే ఉంది కదా. అలాగే దేవుడు కూడా నీకు ఒక కొత్త పేరు ఇస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు. అది పొందిన వారికే తప్ప మరి ఎవరికి తెలియదని కూడా చెప్పేశాడు. 5వ వాగ్దానం. 6వ వాగ్దానం చూడండి. యోహాను సువార్త 14:1-3. ఇంకా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో త్వరగా చదవండి.
యోహాను సువార్త 14 కలవరపడనీయకుడి. మీ హృదయములు కలవరపడనివ్వద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచుచు దేవుని యందు విశ్వాసం ఉంచుచు నా యందు విశ్వాసం నా యందు విశ్వాసం నా తండ్రి ఇంట అనేక నా నివాసములు తండ్రి ఇంట అనేక నివాసములు లేని గలవు. యెడల మీతో చెప్పు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను. వెళ్ళి మీకు స్థలం నేను సిద్ధపరచిన వెళ్ళి యెడల మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనున్న స్థలములో మీరు నేను ఉండులాగా స్థలంలో మీరును ఉండులాగా మరలా వచ్చి మరలా నా వచ్చి యొద్ద నుండుటకు నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోవుదును. మిమ్మును తీసుకొని పోవుదును. హల్లెలూయా. పరలోకములో ఒక గృహం ఇస్తాడట. హల్లెలూయా. మరి వైఎస్ జగన్ గారు ఎవనే మానేని పరలోకంలో ఒక గృహం ఇస్తాడట. వాగ్దానం చేశాడు. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి ఆ స్థలములో ఉండడానికి నేను మిమ్మల్ని మరలా తీసుకొని పోవుదును. కామన్గా ఎవరైనా కొత్తగా పెళ్ళి అయింది అనుకోండి, ఆ బాబుకు ఉద్యోగం అనుకోండి, హైదరాబాద్ అబ్బాయికి వైజాగ్ ఉద్యోగం దొరికింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నేను ముందు వెళ్తాను, నా ఉద్యోగం ఎక్కడో చూస్తాను, ఆ దగ్గరలో ఇల్లు ఎక్కడ ఉందేమో చూస్తాను, అక్కడ రెంట్లు ఎలా ఉన్నాయో చూస్తాను, యువతలోలు అవతలోలు ఫ్యామిలీయా దొంగలా పోలీసులా అవన్నీ చూసి ఒక మంచి ఇల్లు తీసుకొని వస్తాను. నేను వచ్చేసరికి నాకు ఏటేటి ఇవ్వాలో మీరు మొత్తం మంచాలు కొంచాలు తప్పాలు దాఖలు అటికలు అన్నీ రెడీ చేసాడు మా అయ్య అని చెప్పి ఇల్లు తీసి మరలా వచ్చి అమ్మాయిని తీసుకొని వస్తాడు. అంతే కదా? ఏమండి అంతేనా? మా కింద ఉన్న వాళ్ళు కూడా అలాగే చేశారు. ముందు ఆ అబ్బాయి వచ్చాడట, మొత్తం చూసాడట, తర్వాత వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాడు. ఎవరైనా అంతే కామన్గా. నేను విశాఖపట్నంలో సేవ చేయడానికి 2006 నవంబర్ 23 నేను ఒక్కడనే వచ్చాను. 2.5 సంవత్సరాలు నేను ఒక్కడనే అప్ అండ్ డౌన్ చేశాను. ఆ తర్వాత మొత్తం అందరిని తీసుకొచ్చేసాను. కామన్ ఇది ఎవరైనా. అలాగే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ హృదయాలు కలవరపడవద్దు, మీరు జడిసిపోవద్దు, భయపడవద్దు, నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి మరలా వస్తాను, మీరు కూడా ఉండడానికి ఆ ఇంట్లో తీసుకెళ్తాను, రెడీగా ఉంటాను. హల్లెలూయా. ప్రేమరాజు యేసు ప్రభువు మరలా వస్తాడు, ప్రేమైన తన వధువు సంగమును తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మరలా వస్తాడు, ప్రేమైన తన వధువు సంగమును తీసుకుపోతాడు. గగనములోన మేఘాలపైన, గగనములోన మేఘాలపైన త్వరగా త్వరగా వస్తాడు. ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువు మరలా వస్తాడు, ప్రియమైన తన వధువు సంగమును తీసుకుపోతాడు. ఇద్దరి తిరుగలు ఎదురుకుండగా ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, రెప్పపాటున ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువు మరలా వస్తాడు, ప్రియమైన తన హల్లెలూయా. ఆయన మరలా వస్తాడు. మన సంఘాన్ని ఆయన తీసుకునే ముందు ఎలాగుంటుందంటే, ఒక దేవుని బిడ్డ దేవుని నమ్మని బిడ్డ ఇద్దరు కలిసి అలా మాట్లాడుకొని తిరిగి ఉంటారు. ఎప్పుడైతే ఇదిగో ఆయన వచ్చాడు అని స్వరం వినబడిందో, ఈ విసులుతో ఉన్న ప్రభువులు ఉన్నాక టక్కని ఎత్తబడిపోతాడు. ఇంకెప్పుడు ఎత్తుకేస్తుంటది ఏది. అలాగే పొలంలో ఇద్దరు పని చేస్తుంటారు, రెప్పపాటున ఒకడు పని చేసుకుంటూ ఉండిపోతాడు, ఒకడే కొనుక్కోబడతాడు. అలాగే బండి మీద ఇద్దరు వెళ్తుంటారట, ఒకరు ముందుండోడే క్రైస్తవుడు అనుకోండి, వెనకాల ఉన్నాడు అన్నాడు అనుకోండి. ఎప్పుడైతే ఆయన స్వరం వినబడతాడో ఆ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి రెప్పమాటలు వెళ్ళిపోతాడు. వెనకడు సంగతి చూడండి.
అందుకే ఇప్పుడు కొత్తగా ఒక సిస్టమ్ పెట్టారు మన ఇండియాలో కూడా. విమానం నడిపిస్తున్న డ్రైవర్లు క్రైస్తవులను పెట్టొద్దని సార్ భయపడిపోయేది. ప్రభుత్వాలు భయపడిపోతున్నాయి. ఎందుకు అంటే యేసు రాకడ వచ్చేస్తుంది, ఆయన బోర స్వరం వింటే ఇది డ్రైవ్ చేస్తూ తప్పని వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళందరూ కూలిపోయి చచ్చిపోతారు. అందుకని క్రైస్తవులకు మాత్రం ఇవ్వకండి. ఎంత భయపడుతున్నారో చూసుకోండి. వాక్యం బాగా నెరవేరిపోతుంది. కొన్ని దేశాల్లో క్రైస్తవులు డ్రైవర్లు ఉండిపోతారు. కనుక దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మీరు భయపడవద్దు, కలవరపడవద్దు, ఆందోళన చెందవద్దు, ఇక్కడ మాకు ఏమి లేదని. మీకోసం గృహం సిద్ధపరిచి నేను వస్తున్నాను, మిమ్మల్ని తీసుకుపోతాను. హల్లెలూయా. ఎంత గొప్ప ఇల్లు అంటే ఆ ఇల్లు. ఈ లోకంలో మనుషులు కట్టిన ఇల్లులు కూలిపోవచ్చు, ఆ మనుషులు కూలిపోవచ్చు, అందులో ఉన్నోళ్ళు కూలిపోవచ్చు, దాన్ని కొన్నోళ్ళు కూలిపోవచ్చు, కానీ అది దేవుడు కట్టిన. అందుకే హెబ్రీలు అంటాడు 11:10, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉండెనో పునాదులు గల ఆ పట్టణం కొరకు యెహోవా అబ్రహాము ఎదురు చూచుచుండెను అని ఉంది. దేవుడు ఏ పట్టణాన్ని అయితే కట్టాడో ఆ పట్టణం కొరకు ఎదురు చూసేవాడట అబ్రహాం. మనలాగా పట్టణం అయితే పట్టణం, విశాఖపట్నం కొరకు ఎదురు చూడలే, మేడలు ఉన్న పట్టణము, మిద్దులు ఉన్న పట్టణం అని ఎదురు చూడలే. దేవుని చేత కట్టబడిన పట్టణం కొరకు ఎదురు చూశారు. మనం ఈ లోక సంబంధమైన ఈ పట్టణం కంటే ఆ పట్టణం బాగుంటుంది, ఎందుకంటే ఇవన్నీ ఉండిపోతాయి. కనుక దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, పరలోకంలో నీకు ఒక గృహం సిద్ధపరిచాడు. మరొక మాట చదువుదాం, మత్తయి 18:19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి భూమి మీద ఏకీభవించిన అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అది దేవునితో సహవాసం. ఇద్దరు కలిపి ఏకీభవించి ప్రార్థన చేస్తే చాలు, అది దొరికిపోతాడు. అంటే దేవునితో సహవాసం మనకిచ్చాడు. అసలు మనుషులే తన హోదా కలిగిన మనిషితోనే సహవాసం చేయాలనుకుంటారు. దావీదు గారు ఉన్నారు, ఇశ్రాయేలు గారితో మోషే గారితో సహవాసం చేయాలనుకుంటారు. ఎందుకంటే ముగ్గురు ఒకలాంటి పని కలిగిన వాళ్ళే. విజయ్ ఉన్నాడు, మన క్రాంతితోనే సహవాసం, ఎందుకంటే ఒకే కంపెనీలో ఉన్నాడు కాబట్టి. అభిషేక్ ఉన్నాడు, కళ్యాణి అనే తన ఫ్రెండ్తోనే సహవాసం చేస్తాడు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకే కాలేజీలో చదువుతున్నారు. కళ్యాణి కాదండి, కళ్యాణి అంటే అమ్మాయి అయిపోయింది కదా, కళ్యాణ్. సువార్థం ఉంది, ఎవరు హెప్సిబాతోనే సహవాసం కోరుకుంటుంది, ఎందుకంటే ఇద్దరు ఒకే వీధిలో ఒకే ఊరిలో ఉన్నారు కదా. అంటే తనతో సమానమైన వారితో సహవాసం కోరుకుంటారు ఎవరైనా. కానీ మన దేవుడు అంత గొప్పోడై ఉండి ఎందుకు పని మనతో సహవాసం కోరుతున్నాడు. హల్లెలూయా. నిజంగా అంత ప్రేమ అండి. అసలు దేవునితో సహవాసం చేయడానికి మనం ఏపాటి వారం. ఇద్దరు ఏకీభవించి నా నామంలో మీరు మాట్లాడుకుంటే చాలు, నేను కూడా వచ్చి మీతో ఏకీభవించేస్తాను అంటున్నాడు. మీరు చేసే ప్రార్థన నేను ఆలోచించేస్తానన్నాడు. అందుకే లోకంలో ఎవరు నీతో సహవాసం చేసినా చేయకపోయినా, స్నేహితులు ఉన్నా లేకపోయినా, దేవుడు ఉంటే చాలు. హల్లెలూయా. కనుక దేవునితో సహవాసం గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. యెషయా గ్రంథం 35:9 చదవండి. యెషయా 35:9. అక్కడ సింహాసనం ఉంది, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు ఉండవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు,
యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు. రైట్, నిత్య ఆనందం. హల్లెలూయా. నిత్య ఆనందం ఉంటుంది దేవుని సన్నిధిలో. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు ఉండవు దేవుని రాజ్యంలో. ఎవరైతే విమోచింపబడ్డారో, ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతున్నారో, ఎవరైతే దేవుల్లో ఉన్నారో వారి తలల మీద ఎప్పుడే ఉంటుందండి నిత్య ఆనందం. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం అండి నిత్యానందం. కొంతమంది పేర్లు: నిత్యానందం, సత్యానందం, బ్రహ్మానందం, ప్రేమానందం, కృపానందం, కరుణానందం, మరియానందం, గోల్డెన్ పేర్లు ఉంటాయి. పేరు నిత్యానందమే. ఒకరోజు ఆ ముఖం ఆనందం కనబడుతుంది. ఎప్పుడు ఏడుపే. మరి ఏం గోడుకో తెలియదు కానీ ఎప్పుడు ఆ ముఖంలో ఏడుపే కనపడుతుంది. విమోచింపబడిన వారికి దేవుడు ఇచ్చింది ఏంటంటే నిత్యమైన ఆనందం ఇస్తాడండి. నిత్యము ఆనందంగా ఉండడం అనేది అదొక వరము, దేవుడు ఇచ్చిన వాగ్దానం. అది అందరికీ దొరకదు. ఇప్పుడు మన సంఘంలో ఇలా కూర్చున్న మీరు స్త్రీలందరిలో ఒకరి పేరు చెప్పండి, ఫలానా ఈవిడండి ఎప్పుడు నిత్యం ఆనందంగా కనపడుతుందండి. ఎవరైనా ఉన్నారా? స్త్రీల్లో ఎవరైనా నిత్యం ఆనందంగా ఎప్పుడు నవ్వుతూ సంతోషం కనబడేవారు ఎవరు లేదా? స్త్రీలు చెప్పండి, ఒకసారి మొఖాలు చూసుకోండి. అలాగే పురుషుల్లో నిత్యం ఆనందంగా కనబడేవారు ఎవరు ఉన్నారండి? నిజమైన ఆనందం లోపల నుండి రావాలి. అందరూ నవ్వుతున్నారని వెటకారానికి నవ్వడం, యాక్షన్ నవ్వడం అవుతుంది. కొంతమంది ప్లాస్టిక్ నవ్వుకొని నవ్వుతారు. అది గుర్తు నవ్వే, నిజమైన ఆనందం కాదు. నిజమైన ఆనందం ఎక్కడి నుండి వస్తుంది? హృదయం లోపల నుండి రావాలి. కనుక దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక గొప్పది నిత్యము ఆనందం. మరొకటి చదవండి, రోమ 8:11. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానంలో అద్భుతమైంది. రైట్, పునరుత్థానము. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాల్లో మరొక ఏదంటే పునరుత్థానం. క్రీస్తు ఏ విధంగా అయితే లేపబడ్డాడో క్రీస్తులో ఉన్న నిన్ను నన్ను కూడా దేవుడు లేపుతాడు. మన విశ్వాసానికి రుజువు పునరుత్థానమే. మనందరూ ఆశ అదే. నేను లోకంలో బ్రతుకుతున్నాను, ఒకరోజు చనిపోతాను. క్రీస్తుని ఎరిగి చనిపోయిన నన్ను ఒకరోజు క్రీస్తు వచ్చి నా పేరు పెట్టి పిలిచి నన్ను లేపి తీసుకుని వెళ్తాడు అనే ఒక ఆశ. ఎగ్జాంపుల్, లాజరు రాని పిలిచాడు. మొత్తం అంతా సమాధులు తోట, అక్కడ గోల్డెన్ సమాధులు ఉన్నాయి. అందరినీ పిలవలే, లాజరు బయటికి రా అన్నాడు అంతే. అలాగే నిన్ను నన్ను కూడా ఈ లోకంలో జీవిత యాత్ర మనం ముగిసిన తరువాత మన చరిత్ర అయిపోయింది అనుకుంటారు ఈ లోకస్తులు. రేషన్ కార్డు తీసేస్తారు, ఆధార్ కార్డు తీసేస్తారు, మొత్తం అన్నీ పోతాయి, ఇంక అయిపోయింది అనుకుంటా. ఒకనొక రోజు వస్తుంది, దేవుని రాకడ వచ్చింది, నీ పేరుతో నిన్ను పిలిస్తే మరలా తిరిగి మహిళ శరీరంతో లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. లేదుగా పునరుత్థానము దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, చదవండి. మత్తయి సువార్త 6:19-20. భూమి మీద నీ కొరకు ధనమును కూర్చుకొన వద్దు. ఎక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయము. దొంగలు కన్నము వేసేదారు. చదవండి. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొని అచ్చట చెమ్మట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఇటు ఆకలి వేసేస్తుందండి, అక్కడ తీసివేయదండి, తినివేయలు. అందుకే మీకు చెప్తున్నాను,
సెల్ ఫోన్లో బైబిల్ చదవకండి, ఒరిజినల్ బైబిలే చదవండి. సెల్ ఫోన్ బైబిల్ చేతి తీసివేయని తినివేయను, తిని దీనికి మరణానికి జీవం అని వచ్చేసింది అనుకో, పెద్ద ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకే సెల్ ఫోన్లో ఎప్పుడు చదవకండి. పాటలు కూడా సెల్ ఫోన్లో పాడకండి. పాటల పుస్తకం ఉంటే పాడండి, లేదా నోరు మూసుకొని ఊరుకోండి. పాడాలి అనుకున్న వాళ్ళు ముందుగా రాసుకొని రండి, పాడండి. పేపర్ పట్టుకొని బుక్ పట్టుకోండి, లేదు చూడకుండా వస్తే పాడేయండి. అంతేకాని సెల్ ఫోన్ పట్టుకొని తిరగదీసి అరగదీసి పాడేయండి, సిరిగిపోతారు. అది వద్దు. ఆత్మ సంబంధమైన ధన నిధిని దేవుడు మనకి ఇచ్చేసాడండి. అదొక వాగ్దానం. ఇహలోక సంబంధమైన ధనము దొంగలు కన్నం వేస్తారు. ఈ ధనము తుప్పు పట్టేస్తుంది, ఈ ధనము చిమ్మట పట్టేస్తుంది, వేస్ట్ అయి పాడైపోతుంది. వద్దు. ఆత్మ సంబంధమైన ధన నిధిని నీకు ఇచ్చాడు. ఆ నిధిలో నీ డబ్బు దాచుకో, ఎంత దాచుకుంటావో దాచుకో. మన డబ్బు అంతటి నిధి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, దీంట్లో దాచుకో. అంటే సమర్పణ చేయి. నువ్వు ఎంత ధనం దాచుకోవాలని దాచిస్తూ సమర్పణ చేసి, అది ఆత్మ సంబంధమైన ధన నిధి. కనుక ఈ రాత్రి ఈ కుటుంబ ప్రార్థన సందర్భంగా ఈ లెంట్ డేస్లో దేవుడు ఇచ్చిన ఒక 10 వాగ్దానాలు మీకు తెలియజేశాడు. మొదటిది ఏంటండి? దేవుడిచ్చిన వాగ్దానాల్లో ముందేది? ఏమిస్తాడు నీకు? జీవం కిరీటం. రెండవదిగా ఆత్మ విశ్వాసం. మూడవదిగా నిత్య జీవం. నాలుగవది ప్రశస్త వస్త్రం. ఐదవది క్రొత్త పేరు. ఆరవది పరలోకములో గృహం. ఏడవది దేవునితో సహవాసం. ఎనిమిదవది నిత్య ఆనందం. 9 పునరుత్థానం. 10 ఆత్మ సంబంధమైన ధననిధి. అది కనబడని ధననిధి నీకు ఇస్తాడు. ఎప్పుడు ఎక్కడ ఎంత అవసరం నీకు సమృద్ధి తెచ్చేస్తాడు. కనుక మరలా ఇప్పుడు యాకోబు పత్రికలో ఆ మొదటి మాట చదవండి, ముగిద్దాం. యాకోబు పత్రికలు ముందు చదివారు కదా, ఏం చదివారు? ఫిబ్రవరి 11-19 చదవండి. చూసారా? ఎవరైతే ఆ వాగ్దానమును సంతోషముగా అంగీకరిస్తారో, ఎవరు అంగీకరించండి? అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానాన్ని సంతోషంగా అంగీకరించాడు కనుక వాగ్దానాలన్నీ పొందుకున్నాడు, నెరవేర్చుకున్నాడు. ఇస్సాకు దేవుడిచ్చిన వాగ్దానాలు సంతోషంగా అంగీకరించాడు. యాకోబు దేవుడిచ్చిన వాగ్దానాలు సంతోషంగా అంగీకరించాడు. యోసేపు దేవుడిచ్చిన వాగ్దానాలు సంతోషంగా అంగీకరించాడు. వాళ్ళ జీవితాలు అవి నెరవేరాయి. మరి నీవు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం అంగీకరించావా? సంతోషంతో అంగీకరించు, స్వీకరించు. ఖచ్చితంగా వాగ్దానాలన్నీ నీ పట్ల నెరవేర్చిన దేవుడు మనకున్నాడు. నిజంగా అటువంటి దేవుడిని కలిగిన మన జన్మ ధన్యం. కనుక దానియేలు, దీవెన, వీరికి దేవుడు ఏదైతే వాగ్దానాలు ఇచ్చాడో ఒకవేళ మర్చిపోయారేమో, ఈ రాత్రి నుండైనా వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు గుర్తు చేయమన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా వారికి ఏం చెప్పమంటావు అన్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళు మర్చిపోయారు. మరొక్కసారి జ్ఞాపకం చేయి. వారితో పాటు ఎంతమంది అయితే మర్చిపోయారో వాళ్ళందరూ మరలా కళ్ళు తెరవబడతాయి. జ్ఞాపకం చేయమని దేవుడు చెప్పాడు. కనుక దేవుడు ఇచ్చిన వాగ్దానాలను నమ్మండి. ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఆయన, నమ్మదగిన వాడు. ఆ వాగ్దానానుసారంగా మనం జీవించి దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకుతాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ఈ చిత్తంలో నీ కృపను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీరు ఇచ్చిన వాగ్దానములు
ఎవడు సంతోషంతో అంగీకరించనో అవన్నీ నెరవేరాయి. మేము కూడా ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. వాగ్దానాలు ఇచ్చావు, ఆ వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి కొన్ని ఆజ్ఞలు కట్టడలు కూడా ఇచ్చావు. అవి నెరవేర్చి వాగ్దానాలు స్వతంత్రించుకునే వారుగా కృప చూపించి మీరే మహిమ పొందండి. పెద్దమైన వాక్యం అందరిలో ఫలించినట్లు సహాయం చేయండి. ప్రత్యేకంగా ఈ రాత్రి కూడికి ఏర్పాటు చేసిన దానియేలు దేవుని మీ చేతుల్లో పెడుతున్నాం. నీ కుమార్తె అడిగింది, దేవునికి దూరం అయ్యాము, దేవునిలో సరిగా లేము. తన భర్త దేవుని సన్నిధికి రావడం మానేశాడు. వివాహమై 5 సంవత్సరాలు సంతానం లేదు. ఏది అడిగిందో యేసు నామములు అవన్నీ వారికి సమృద్ధిగా దొరుకును గాక. ఈ రాత్రి నుండి ఇరువురు ఒక తీర్మానములు ఉందురు గాక. వచ్చిన వారందరి మీదకి నీ అభిషేకము దిగును గాక. మీరే కార్యాలు చేసి మహిమ పొందమని, ఘనత పొందమని, ప్రభావం పొందమని ఇలాంటి డేస్ ప్రేయర్స్లో జరుగుతున్న ప్రతి దినము కూడికను దీవించండి. రేపు ఎక్కువగా ప్రార్థన మరలా మేమందరం కలిసి నేను స్తుతించడానికి సహాయం చేయండి. నీ కుమార్తె సంకీర్తన నిన్నటి వరకు 50 దినములు సంపూర్ణంగా ఆయన నీ సన్నిధిలో రుణామేసి కంప్లీట్ చేసి రావడానికి మా ప్రయాణాలు తోడుగుండి క్షేమంగా తీసుకొచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తుంది. నిన్నటి దినం నూతన దయాకిరీటం పొందిన రోహిణి పట్ల నీ ఆశ్చర్యాత్మక కార్యాలు జరిగించున్నాం. మరలా మేము కలుసుకునే వరకు మీ కృపా కాపుదల భద్రత అనుగ్రహించున్నాం. వారు చేసిన ప్రేమ విందులో సహాయం చేయండి. తిరిగి ప్రయాణాల్లో మీరు తోడే నడిపించు. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుని మేలు చేయమని, గుడ్ సామరిటన్ సంఘం చుట్టూ నీ నూతన కావలి ఉంచి సంరక్షించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు అప్పగిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకు ప్రేరేపిస్తున్న వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. యేసు రక్తమే చేయండి, ప్రభు యేసు రక్తమే చేయండి. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక.